ఏమనుకుంటున్నావే నా గురించి నువ్వు అసలు? ఏంటి దగ్గరికి వస్తున్నావు? హలో, ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు. అసలు ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల్ని వాడుకుని వదిలేస్తారా? మేం కొంచెం డేర్ చేసి మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడితే రిజల్ట్ ఈ రేంజ్ లో ఉంటుంది. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు నువ్వే ప్రాబ్లం అని తెలిసింది. నేనా? సో ఆ ప్రాబ్లం ని నీ పేరు వాడి సాల్వ్ చేసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీకే ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం? అందరూ ఇక్కడ నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. సడన్ గా నేను నిన్ను చీకొట్టి వెళ్ళిపోయాననుకో, పట్టపగలు నీ పరువు నిట్టు నిలువుగా పోద్ది. పాప ఎంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? తూ, అనవసరంగా సాంగ్ వేసుకున్నాను. ఇదిగో నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా, యూస్ చేసుకో. నా ఎగ్జిస్టింగ్ కోసం నేను నా బాయ్ ఫ్రెండ్ అని వాడుకున్నా. ఇప్పుడు నీ ఎగ్జిస్టింగ్ కోసం నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకో. బట్ ఫర్దర్ గా నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. ఇట్స్ అ కూల్ డీల్, ఓకేనా? డీలా? ఓకే, నువ్వు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు. ఏంటి? అదే ఈ డీల్కి ఓకే చెప్తున్నా. ఓకే చెప్పక నాట్ ఓకే చెప్పే ఛాన్స్ లేదు నీకు. క్రీజులో నిలబడ్డ ప్లేయర్స్ లాగా ఏం ఆడుకుంటున్నారా? ఉల్లిపాయ రేటు బాగా తగ్గిందని. అంతేగాని క్రికెట్ గురించి ఒక్క మాట మాట్లాడు. Gods must be crazy. Please close the door before entry. Remove the footwear. ఓకే డార్లింగ్, ఈవినింగ్ కలుసుకుని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్, సీ యూ. వీళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చెప్పాలో. ఇదిగో లోపల ఏం జరిగింది? ఆ అమ్మాయి నీ లవర్ కాదు కదా? బాను నా లవరే, ఇది ఫిక్స్ అయిపోండి. టచ్ లో తేడా వచ్చింది. ఫిక్స్. Dog తోక, don't strike. అవసరమా? ఓరే బాబు, అది నా లవర్ కాదు, అంత అబద్ధం చెప్పింది, చీటింగ్ అన్నా. ఆ టైం బ్యాడ్ అయితే కొన్ని అలా వర్కౌట్ అయిపోతాయి. ఒరే అప్పిగా, సారీ టు సే ఇట్స్ హ్యాపెన్స్ లైక్ ఏ జురాసిక్ పార్క్. నీ ఫిగర్ వస్తుందిరా. రే ఒక్కసారి ఇటు రావా, ఇట్రా. సారీ మామా, నీ లవర్ వస్తుందిరా. ఇది రెస్పెక్ట్. ఇందాకేమైంది? మహిళల్ని గౌరవించాలరా. అది సరిగానే మచ్చి, తనేంటి నీ వైపు చూడకుండా అలా వెళ్ళిపోతుంది? ఏం లేదురా, అప్పిగా టీ స్టాల్ దగ్గర ఎదవులు ఉంటారని చూడొద్దని చెప్పా. ఎదవులు ఉంటారా? డకౌట్ అయిన ప్లేయర్ ని ఆడియన్స్ పట్టించుకోనట్టు ఈ బాను ఏంటి వేణుగాని అసలు పట్టించుకోవట్లేదు. ఇంతకు వీళ్ళిద్దరు లవర్స్ ఏనంటావా? వెళ్ళి ఈ విషయం వేణుని అడిగిరమ్మంటారా? అడగరా, నీకు దోలు తెరిపోతే నా గోపు వాచిపోద్ది. మూసుకుని ముంబై మ్యాచ్ చూడు. సర్కార్ శాస్త్రి గారు ఏం చెప్పలేదేంటి? ఎందుకు చెప్పలేదు? మ్యాచ్ జరుగుతున్న సేపు 4 సార్లు తమలపాకు మీద ఆముదం వేసుకుని బాగా నాకమన్నాడు. అయితే మ్యాచ్ లో నన్ను ఇన్వాల్వ్ చేయండి. ఆగు, గట్టిగా అరిచావనుకో ఆగు సిరిగిపో. ఏ ఆగు, ఏంటి ఏంటి నా వైపు చూడకుండా ఓ తెగ బిల్డపిస్తున్నావు? నిన్ను చూడాల్సిన అవసరం నాకేంటి? అమ్మని డీల్ అన్నో, సైకిల్ వీల్ అన్నో, అగ్రిమెంట్ అన్నో, అంబుజా సిమెంట్ అన్నో, మన ఇద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని అప్పుడే మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. మరి మర్చిపోయినప్పుడు నా లవర్ లా బిహేవ్ చేయాలి కదా. అంటే నేనేం చేయాలి? అంటే నేను ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు రొమాంటిక్ గా చూడాలి, చూసి హాయిగా నవ్వాలి, వీలైతే కన్ను కొట్టాలి, కుదిరితే ఫ్లైంగ్ కిస్ ఇవ్వాలి. ఇన్ని ఆప్షన్స్ ఉండగా నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు? అసలు ఎంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా? ప్లీజ్ గుర్తుపెట్టుకో. సరే చూస్తాను, నువ్వింక వెళ్ళు. ఓకే, ఏది ఒకసారి చూడు, ఒకసారి నవ్వు. ఎస్, మనసు లాగేస్తుందిరా. ఏ బీర్ తాగాలనా సిగరెట్ తాగాలనా? నా డార్లింగ్ బాను కలవాలని. ఇంకా కొత్తగా లాగడం పెట్టు బావా, ఆల్రెడీ మీ ఇద్దరు లవర్స్ కదా. అవును కదా. అదే అవుననుకోండి, బాను మ్యాగ్నెట్ పవర్ లా గట్టిగా లాగేస్తుంది. తట్టుకోవడం నా వల్ల కాదు, ఇంకా అర్జెంట్ గా బాను కలవాలి.
రే రే మీరేంట్రా నేను కదా. మళ్ళీ ఏం డ్రామా చేయనీకి వస్తున్నావు? ఏయ్ ఇలా ఏంటి పక్కన బేవర్స్ బ్యాచ్, చేతిలో బేర్ బాటిల్ లేకుండా ఒంటరిగా వచ్చా? అంటే నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను బాను. నాతో పోట్లాడటమే గాని ఈ మాట్లాడటం ఎప్పటి నుంచి? అయినా నీ వైపు చూడమన్నా చూస్తున్నాను, నవ్వమన్నా ఓకే అన్నాను కదా. దెన్ వాట్స్ నెక్స్ట్? ఇదేంటి బాను మాట్లాడుతుంటే ఇక్కడ టెన్షన్ మొదలైంది. ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అది అతిథి కట్టిన కరెంట్ బిల్ ఇచ్చేస్తాను. నా కార్డ్ పై బుక్ చేసిన ఐటమ్స్ అన్ని నువ్వే ఫ్రీగా తీసుకో. నీకు కావాలంటే నా కార్డ్ మళ్ళీ ఇస్తాను, ఫుల్గా వాడేసుకో బాను. హలో, ఏంటి నాకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నావు? నాంచకుండా నేరుగా అసలు విషయం ఏంటో చెప్పు. అంటే అది ఇన్నాళ్ళు నాలో డియాక్టివేట్ మోడ్లో ఉన్న ప్రేమ ఒకసారిగా యాక్టివేట్ అయింది బాను. ఆహా, హ, నీ వాలకం చూస్తుంటే నాకు ప్రపోజ్ చేయాలని గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వే కదా నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటానన్నావు. మన ప్రేమ అగ్రిమెంట్ని పర్మనెంట్గా నిజం చేసేద్దాం బాను. ఐ లవ్ యూ బాను. జస్ట్ షట్ అప్ విను. అగ్రిమెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని నాతో నువ్వు ఇలా మూవ్ అవుతావని నాకేం తెలుసు? అయినా నీలాంటి వాడిని తోరణాలు కట్టడానికి పిలుస్తారు కానీ జీవితాంతం తోడు కావాలని ఏ అమ్మాయి కోరుకోదు. సారీ వేణు. నాకేం తక్కువ? క్యారెక్టర్. నాకు క్యారెక్టర్ లేదా? మరి నీకుందా క్యారెక్టర్? నువ్వు నన్ను ప్రేమించకపోతే ఆ రోజు ఇక్కడ లిప్ టు లిప్ కిస్ ఎందుకు పెట్టావు? నువ్వంత ఫీల్ తో కిస్ చేస్తే ఫీలింగ్స్ ఉన్నాడు ఎవరైనా అది లవ్వుని అనుకుంటాడు. హలో, ఇంకా ఆపుతావా? ఒక ముద్దును పట్టుకుని పెద్ద సీన్ క్రియేట్ చేయకు. నీకు బుద్ధి రావాలని ఆ ముద్దు పెట్టా. బుద్ధి రావాలంటే ముద్దే పెట్టాలా? ఎస్, నీలాంటోడు అలాగే లొంగుతాడు. ఛా! అర్థమైందే, బాగా అర్థమైంది. మీ అమ్మాయిలు అందరి మెంటాలిటీ ఇంతేనే. చిన్న స్మైల్ ఇచ్చి సంతోషాన్ని, హగ్ ఇచ్చి సంపాదనని, ఓ ముద్దిచ్చి జీవితాన్ని నాకిం చేస్తారు. స్మూత్ గా దించేసి సునామీలా ముంచేసే రకమే మీరు. ఇందుకే నాకు అమ్మాయిలంటే చిరాకు. ఇక నువ్వున్నావే, నువ్వు నాకే కాదే నా మనసు కూడా మేకప్ అయ్యాలని చూస్తున్నావు. వాట్ డు యు మీన్? అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు నా లవర్ అని చెప్పి ఫ్లాట్ తీసుకున్నావు కదా, నా లవర్ కానప్పుడు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపో. నువ్వు పో అనగానే పోవడానికి నేను ఈ సర్వెంట్ని కాదు, వాను ఇక్కడ. అంత లేదే, దగ్గరుండి లగేజ్ ప్యాక్ చేసి నేనే పంపిస్తా. ఎలా పంపిస్తావో నేను చూస్తాన్రా. ఎక్కువ మాట్లాడావంటే అందరి చేత నిన్ను చీకొట్టిస్తా. ఎలా? ఇక్కడ ఎప్పుడో అందరూ నన్ను చీకొట్టేశారే, నువ్వేంటి ఇప్పుడు చీకొట్టించేది? కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అయితే నువ్వు ఊహించని వ్యక్తితో నిన్ను చీకొట్టిస్తా. కలలు బాగానే కంటున్నావు కానీ బయలుదేరు. తెల్లారి సరికల్లా పాసింగ్ రోడ్ లో పాస్ అయిపో, లేదంటే నా చేతిలో జ్యూస్ అయిపోతావు. నీకంత సీన్ లేదు, పోరా పోరా. మార్నింగ్ కల్లా నాకు ఎంత సీన్ ఉందో చూపిస్తా చూపిస్తా. వీళ్ళ సంగతి సరే గాని ఆ. ఐపీఎల్ సెమీఫైనల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. అవును సెక్రటరీ, ఆ. అందుకే సర్కార్ శాస్త్రి గారు చెప్పినట్లు తలపాగా పెట్టాను. అబ్బో. గుజరాత్ లైన్స్ మీద 5 lakhs కట్టా. ఈ రోజు గుజరాత్ లైన్స్ గర్జిస్తాయి చూడు. ఆ, గర్జిస్తాయో ఆవలిస్తాయో మ్యాచ్ స్టార్ట్ అయితే కదా తెలిసేది. నీ ఏదో గుంటన కేడు లాపుతావా? ముయ్. అటు చూడండి. హలో, నేను చెప్పి గుజరాత్ లైన్స్ టీం మెంబర్స్ లాగా గ్రూప్ డిస్కషన్ పెట్టారండి. మ్యాటర్ ఏంటి? ఫ్లాట్ ఖాళీ చేస్తున్నాం. ఆ? పొద్దున్నే ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్న డబ్బులన్నీ ఈ రోజే గెలిచినంత ఆనందంగా ఉంది. నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటాను సార్. మరి అదే. ఏదో ఫ్లో హలో. సార్. మరీ అంత ఎక్సైట్ అవ్వకండి. ఆ. మేము ఖాళీ చేస్తాను ఫ్లాట్ మాది కాదు, మరి నా డార్లింగ్ బానుది. ఆ, బ్యూటీ పార్లర్ లేపేస్తున్నాం. నా హ్యాపీనెస్ ని ఒక్క సెకండ్ కూడా నిలబడనివ్వలేదు బాబు. ఎంతకీ భాను సడన్ గా ఫ్లాట్ ఎందుకు ఖాళీ చేస్తున్నట్టు? నా డార్లింగ్ సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోతుంది అంతే. చూసుకో. హలో ప్యాకర్స్ అండ్ మోవర్స్, బండి ఎక్కడయ్యా? త్వరగా పంపించండి. రే బండి వస్తుంది చూసుకుని రా. ఓకే మచ్చి. రండ్రా. బాను ఈయన తీసుకెళ్లిపోతుంది అనుకుంటే బానునే ఈడు పంపించేస్తున్నాడు ఏంటండి? నాది సేమ్ ఫీలింగ్ నీది ఎలాగో నాది కూడా అదే ఫీలింగ్. సెక్రటరీ. ఐపీఎల్ ఈ అపార్ట్మెంట్ లో దరిద్రం మనల్ని వదిలేటట్లేదు. కనీసం మ్యాచ్ అయినా చూద్దాం పదండి. పదండి. ఏయ్, నీ ఫ్రెండ్ ఏదే? బయటకు వెళ్ళింది. ఏ ప్యాకర్స్ అండ్ మోవర్స్ బండి వస్తుంది, 10 నిమిషాల్లో మొత్తం ప్యాకప్ అవ్వాలి. 10 నిమిషాల్లో మేకప్ వేయడమే కష్టం. ప్యాకప్ వెళ్ళి పని చూసుకో.
ఆపహే దుకాణం మొత్తం సర్దేయాలి లేదనుకో హలో అన్ని సర్దేయడం ఏంటి? తను నాకు మేకప్ సగమే వేసింది. ఓహో మిగతా సగం ఇంటికి వెళ్ళి నీ ముగ్గురుతో వేయించుకో. ఆర్ యు మ్యాడ్? ఎక్కువ చేస్తే ముందు నేను ప్యాక్ చేసి బండిలో ఎక్కిస్తా. బాబు బాబు మోషన్ సౌతుల్లో కంగారేంట్రా? నేను చెప్పే విషయం వింటే మీకు కూడా మోషన్లు అవుతాయి. భానుగారు వచ్చారు. వచ్చిందా? పద. ఉండండి. ఎవరితో వచ్చారో తెలుసా? ఎవరితో వచ్చింది? పోలీసులతోనా రౌడీలతోనా? ఆ? మీ అమ్మగారితో. అమ్మా నేనమ్మా. కొన్ని విషయాలు నమ్మాలి బాబు. మీ అమ్మగారితోటే వచ్చారు. మా అమ్మ రావడం ఏంట్రా? సరే పద పద తోసేయకండి. పద. అరిగో ఇప్పుడే వచ్చారు. అమ్మా నువ్వేంటి ఇక్కడ? అమ్మ వచ్చిందావా? ఎలా ఉన్నావు? ఏదో ఇలా ఉన్నాను రా. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది? ఏమిటి ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, నిన్ను ఇక్కడ ఇలా చూసేసరికి ఇలా ఎందుకురా? నీ ఫ్లాట్ లోంచి డైరెక్ట్ గా చూసావనుకో లైవ్ లో కనిపిస్తాను. అమ్మా నాకు పంచి పడింది. ఎక్కడి నుంచి చూడటం ఏంటమ్మా? నేను ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాను కదా. నువ్వు నన్ను డైరెక్ట్ గా చూడటానికి నేను భగవాన్ మాతాజీనేంట్రా? ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. ఆఫ్టర్ ఆల్ నీ అమ్మని. సరే ఇదంతా కాదు కానీ రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. వద్దులేరా, నేను రాను. నీకెందుకు శ్రమ? శ్రమ ఏంటమ్మా? ప్లీజ్ అమ్మా రా మన ఇంటికి వెళ్దాం. ఏమిట్రా నువ్వు మరి నువ్వు? అసలు మన ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారో తెలుసా? మళ్ళీ పంచ్. ఇంతకీ మన ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారమ్మా? అదేదో చెప్పారురా, సమయాన్ని గుర్తు రావడం లేదు. అమ్మా చాలు, నేను అన్న మాటలు నువ్వు మనసులో పెట్టుకుని ఇప్పుడు నీ మనసులో నుంచి బయట తీస్తున్నావు. అమ్మా నీ మీద బెంగతో చూడమ్మా నేను ఎలా అయిపోయాను. చూస్తున్నానురా, డైలీ రావులమ్మ సీరియల్ చూసి కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ప్లీజ్ రామ్మా. కుదరదురా. అమ్మా అది నీ మీద ప్రేమతో తీసుకొచ్చింది అనుకుంటున్నావేమో, నా మీద కోపంతో తీసుకొచ్చింది. నీకు అలా అనిపిస్తుందా? నాకు ప్రేమే కనిపిస్తుంది. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తావా రావా? చిపోరా.